ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. తెచ్చి తెచ్చి పాలు వేస్ట్ అవుతున్నాయి తప్ప పని జరగట్లేదు. అయినా రాజేష్ రాడు. అనవసరంగా ముహూర్తాలు పెట్టించకండి. మౌనిక పెళ్లి చేసిన దగ్గర నుంచి తన రూమ్ని ఫస్ట్ నైట్ రూమ్ లాగా డెకరేట్ చేయలేక సస్తున్నాం. అత్త, నీకు అనవసరంగా ఖర్చు బొక్క. పువ్వులు వేస్ట్, పర్ఫ్యూమ్ వేస్ట్. నా మాట విని ఆ పువ్వులు పర్ఫ్యూమ్ ఏదో మాకిచ్చేయి. మాకైనా ఫలితం ఏదైనా దక్కుతుంది. ఏంటి మమ్మీ వీడు ఇలా మాట్లాడుతున్నాడు? బావ నా మెళ్ళో తాళి కట్టిన తర్వాత మా ఇద్దరి మధ్య జరగాల్సిన తతంగం జరగాలి కదా. నువ్వేమో సంవత్సరం తిరగక ముందే కొడుకునో కూతురునో ఇవ్వమంటున్నావు. ఇలా అయితే ఎలా మమ్మీ? బావ నేను కలిసి పెళ్ళయ్యాక హనీమూన్కి ఊటీకో స్విట్జర్లాండ్కో వెళ్ళి డ్యూట్స్ పాడుకుందామని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇంట్లో సోలో సాంగ్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మాటి మాటికి సన్నీ నన్ను వెటకారం చేస్తూ బావ రాడు రాడు అంటున్నాడు. నా కల నిజం అవదా మమ్మీ? చెప్తున్నాను కదే, జీవితాంతం నువ్వు ఒంటరిగా మిగలడం తప్ప నీకు రాజేష్ దక్కడు. మమ్మీ, వీడు చచ్చినంతొట్టు. రేపు నీకు ఫస్ట్ నైట్. పంతులు గారిని పిలుస్తాను, ముహూర్తం పెట్టిస్తాను. 100 మంది సన్నీలు వచ్చినా ఇది ఆగదు. సంవత్సరం తిరక్క ముందే కొడుకునో కూతురునో నా చేతుల్లో పెడుతున్నావు, ఇది కన్ఫర్మ్. రే సన్నీ, నా కూతురు ఇంకా డ్రీమ్ సాంగ్ లోకి వెళ్తుంది. మనం వెళ్దాం పదండి. అమ్మ మౌనిక, నువ్వు సాంగ్ వేసుకోమ్మా. అలా చూస్తావేంటి? పదా పదండి పదండి. ఒక నది ఓలే ఆనందం ఓ సింధూర పువ్వా తేలే చిందించరా. శ్రీజ, ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. పిల్లలు కూడా పడుకున్నారు. వెళ్ళు. అలాగే వదినా. అన్నయ్య, ఏంటి అలా ఉన్నావు? ఏమైందండి? ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయిందా లేక ఆపేశారా? ఎవరు ఆపుతారండి? సంధ్య, ప్రతిసారి అమ్మ నిన్ను ఏదో అన్నా ఎప్పుడు నిన్ను నేను అనుమానించలేదు. కానీ ఈరోజు అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది. ఎందుకు దత్తత ఆపాలని ప్రయత్నించింది? వింధ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా. నీ నిర్ణయాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది కదా. ముందుండి నడిపించాల్సిన నీ స్నేహితురాలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని వెనక్కి నెట్టాలని చూసింది? భూమి మన సొంత కూతురిగా ఉండడం వింధ్యకి ఇష్టం లేదా? నిజం చెప్పు సంధ్య. అమ్మ మాటలన్నీ పక్కన పెట్టు. వింధ్యకి మనం భూమిని దత్తత తీసుకుంటే వచ్చే అభ్యంతరం ఏంటి? వింధ్య ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పకుండా ఆగిపోయింది. ఏం చెప్పాలనుకుంది? ఇన్నాళ్ళు అమ్మ చెప్పిందంత అబద్ధమని నేను కొట్టిపడేశాను. అమ్మ చెప్పింది అబద్ధమే కదా, నిజం కాదు కదా. నువ్వు నీ కడుపున కవల పిల్లలు పుడితే ఒక బిడ్డని ఎవరికో ఇవ్వడం అబద్ధమే కదా. అమ్మ ఇన్ని సంవత్సరాలుగా ఒకే మాటను పట్టుకొని వదలటం లేదు. దానికి తోడు వింధ్య కూడా ఈరోజు అలాగే ప్రవర్తించింది. చెప్పు సంధ్య, నువ్వు నిజమా, అమ్మ నిజమా?
అమ్మ చెప్పేది అబద్ధమా, నీ మౌనం అబద్ధమా? ఏదో ఒకటి నోరు తెరిచి చెప్పు సంధ్య.